ప్రాణిగా ప్రకటించాలి. బీజేపీ సీనియర్ నాయకుడు బీవీ సుబ్బారెడ్డి డిమాండ్. గోమాత సంరక్షణకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం గోవును వెంటనే జాతీయ ప్రాణిగా ప్రకటించాలని బీజేపీ సీనియర్ నాయకుడు బీవీ సుబ్బారెడ్డి కోరారు. తన జన్మదినం సందర్భంగా గో సంరక్షణ ఉద్యమకర్త గోవింద్తో కలిసి మాట్లాడిన ఆయన గోమాత రక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు. దేశ ఐక్యత, హిందుత్వ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపునిస్తూ భారతదేశాన్ని ప్రపంచ గురువుగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని సఫారీ గోవింద్ చేస్తున్న కల్ప దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని బీవీ సుబ్బారెడ్డి అన్నారు. గోశాలకు మా గోవిందుకు ఏదైనా అంటే దాన్ని డిమాండ్ చేయడం గొప్ప వ్యక్తులు మార్పు రావాలని కోరుకుంటూ ఎందుకంటే అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా గోమాతను రక్షించుకుంటూ ఎక్కడైనా ఏ గోమాతకు చిన్న హాని కలిగినా వాటిని సంరక్షణ విధంగా ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి గోవులను సంరక్షణ విధంగా మా మిత్రుడు గోవిందు చాలా కాలం నుండి వారికి భగవంతుడు ఇంత ఓపిక ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అన్న ఒక దృఢ సంకల్పంతో ఒక యుద్ధంలాగా ప్రతి ఒక్క నాయకుని పార్టీలకు అతీతంగా అందరినీ కలుస్తూ హిందూ బంధువులందరినీ కూడా కలుస్తూ నన్ను ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మీ పోరాటం మాతో పాటు కలిసి రావాలి. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు మనం ఈ యుద్ధం సాధించుకుంటూ ఉండాలని నాకు సంకల్పాన్ని నా పుట్టినరోజు సందర్భంగా వారు నన్ను అర్థించడం చాలా సంతోషదాయకంగా ఉంది. తప్పకుండా గోవింద్ గారు వెంబడే నేను వారు ఎక్కడికి పిలిచినా కానీ గోమాతను కేంద్ర ప్రభుత్వం వారు జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు ఒక హిందువుగా వారితో పాటు నేను పయనిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా తెలియజేసేది ఏమంటే గోవు మన దైవ సమానము. గోవు వలన ఎన్నో లాభాలు కలిగినాయి. గోమాత వలన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మనం కంటికి కనపడే దైవం గోమాత. మనం పార్టీలకు అతీతంగా హిందూ బంధువులమందరం కూడా పార్టీలకు అతీతంగా హిందుత్వాన్ని కాపాడుకుంటూ గోమాతను కాపాడుతుంటూ ఈ భారతదేశంలో ఏ హిందువుకైనా హాని జరిగితే గడపలోనే కులం, గడప దాటితే మనమందరము హిందువులం అన్న ఒక్క నానుడితో ప్రతి నాయకుడు సంకల్ప దీక్షతో ముందుకు రావాలని కోరుకుంటూ గోమాతను మనం కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే హిందూ బంధువులందరినీ కూడా మనం కాపాడుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ వారికి అందరికీ కూడా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా అన్ని మతాలను అన్ని కులాల వారిని కూడా దేశాన్ని ప్రేమించండి, దేశం అభివృద్ధి కొరకు పాటుపడదాం అన్న ఒక నినాదంతో
ముందుకు పోతూ ప్రతి పౌరుడు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు వందే మాతర గేయం ఆలపించాలి, జనగణమన పాడాలి. ఈ పుణ్యభూమిని కాపాడుకోవాలన్న సంకల్పాన్ని మా అందరం హిందూ సోదరులందరూ కలిసి ఉండి గోమాతను కూడా జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు మనమందరం ఒక సాయుధ దళముగా పోరాటం చేయాలని చెప్పి సంకల్పం అందరికీ చెప్తూ, మిత్రుడు గోవిందు గారికి భగవంతుడు మంచి బలం చేకూర్చాలని, వారితో పాటు మేము కలిసి నడుస్తామని మీ సమక్షంలో తెలియజేయడానికి సంతోషపడుతూ, ఖచ్చితంగా అతి త్వరలోనే భారతదేశం అగ్రగామికంగా ప్రపంచ గురువుగా తయారవబోతుందన్న ఒక సందేశాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకుడు. థ్యాంక్ యూ సార్.